హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్ అండి. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటిదంటే వాటర్లో దీపాలు ఎలా వెలిగించాలి అనేది. ఇప్పుడు మనకు దీపావళి పండుగ వస్తుంది కదండి. దీపావళి పండుగకు మళ్ళీ కార్తీక మాసంలో కూడా మనము వాటర్లో దీపాలు వదులుతాం కదండి. అట్లా వాటి కోసం దాని కార్తీక మాసం మంత్ కోసం కూడా ఈ వీడియో చూపించడం జరుగుతుందండి. ఫస్ట్ వాటర్ తీసుకొని వాటర్లో నాకు ఇలాంటివి బాటిల్స్ ఉన్నాయండి. ఈ వాటరు కలర్ బాటిల్, ఆ వాటరు ఈ కలరు వాటర్లో కలపాలండి. వాటర్లో కలిపి మంచిగా ఒత్తులు చేయాలండి. ఇట్లాంటి పేపర్ తీసుకోవాలండి, ప్లాస్టిక్ది పేపర్ తీసుకొని ఆ పేపర్కు సర్కిల్ షేప్ అన్నా లేకపోతే రౌండ్ షేప్ స్క్వేర్ షేప్ అన్నా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని మధ్యలో ఇలా నేను హోల్ చూపిస్తున్నా చూడండి, అలా హోల్ పెట్టుకోవాలండి. హోల్ పెట్టుకొని పువ్వొత్తి చేసుకోవాలండి. పువ్వొత్తి చేసుకొని ఆ పువ్వొత్తి ఈ హోల్లో పెట్టేసేయాలండి. ఇప్పుడు మనం కలిపిన వాటర్ ఉంది కదండి, కలర్ కలిపిన వాటర్ ఉంది కదా, వాటర్ మీద ఇలా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఇట్లా ముట్టించుకోవాలండి. ఇప్పుడు నేను దీనికి హోల్స్ చేసిన కదా, ఇప్పుడు ఒత్తి ఇందులో పెట్టి చూపిస్తా చూడండి. ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ వాటర్లో ఇలా పెట్టేసుకోవాలండి. వాటర్లో ఇలా పెట్టేసుకొని ఒక్కొక్క దీపం ఒక్కొక్కటి ఒత్తి ముట్టించేసుకోవాలండి. చూపిస్తా, ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు ఇట్లా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఒత్తి పెట్టినగా ఇప్పుడు నేను ఇట్లా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని అన్నిట్లలో నేను వేసిన, మీకు వీడియో చూపించటందుకు కానీ ఇప్పుడు దాంట్లో వేస్తున్నా. ఫస్ట్ ఇట్లా ముట్టించుకోవాలండి. ఇట్లా ముట్టించుకోవాలండి. ఇట్లా చక్కగా వెలుగుతుంది కదండి. మన వాటర్లో దీపాలు ఇట్లా వెలిగించుకోవాలండి. ఇలా వెలిగించుకోవాలండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.